పట్టాభి గారు ఒక్క నిమిషం అండి. సుబ్బారావు గారు నమస్తే అండి. మ్యూట్లో ఉంది సుబ్బారావు గారు. నమస్తే. వినపడుతుంది. సుబ్బారావు గారు, ఇప్పుడు మంత్రులు క్యూ కడుతున్నారు జైలుకి కేసుల్లో, అధికారులు క్యూ కడుతున్నారు కేసుల్లో. ఈ లిక్కర్ స్కామ్లోనైతే ఇందాక నేను చెప్పాను కదా, 3-4 రకాలుగా జరిగింది లిక్కర్ స్కామ్. అది డిజిటల్ కరెన్సీయా, లేకపోతే నగదు లావాదేవీలు, లేకపోతే కార్పొరేషన్ దగ్గర ఆదాయాన్ని చూపించి ముందే తీసుకురావడం, తర్వాత అదేది ఆర్డర్లు ఇచ్చే పేరుతో కమిషన్లు కొట్టేయడం 3600 కోట్లు. ఇప్పుడు రవాణా, ఇది రకరకాలుగా. వీటిల్లో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఉన్నారు, కార్పొరేషన్ అధికారులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. అసలు ఆయన దగ్గరికి వెళ్ళదేంటండి? నా డౌట్ ఏంటంటే, ఆయనకు అసలు సంబంధం అన్నా లేకపోయి ఉండాలి వీటి వ్యవహారాలు పూర్తిగా, లేదా దర్యాప్తు సంస్థలకి ఆయన్ని టచ్ చేసే ధైర్యం అన్నా లేకపోయి ఉండాలి. మీరు వీటిలో దేనికి ఓటేస్తారు? వెంకటకృష్ణ గారు, ఆల్రెడీ గతంలో 3500 ఓన్లీ కిక్ బ్యాక్ల ద్వారా మాత్రమే, ఇతర రూపేణా అనేక కోట్ల రూపాయలు భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణంగా పరిగణిస్తా ఉన్నాం. దాంట్లో ఒకే విధంగా ఈ యొక్క దోపిడీ జరుగుద్దేమో అనుకున్నాం, కానీ దాన్ని ముక్కలుగా చేసేసి ఎక్కువ రూపాయన లాక్కోవడానికి రవాణా కుంభకోణాన్ని కూడా ఆయుధంగా వాడుకున్నారు. సరే, కారుమూరు సాంబశివరావు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అదేమో ఇవ్వలేదు, తిరిగి వెళ్ళాడు. ఇక్కడ సమస్య ఏంటంటే అండి, ఆల్రెడీ ప్రజలంతా కూడా భావిస్తుంది ఏంటంటే, ఆల్రెడీ ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఆయన కుడి ఎడమలైనటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఆడిటర్ని గోవిందప్పని అరెస్ట్ చేశారు, కిసిరెడ్డిని అరెస్ట్ చేశారు, అలానే ఒక ఎంపీని అరెస్ట్ చేశారు. ఈయనకి ఎక్కడి నుంచో డిప్యుటేషన్ మీద తీసుకొచ్చిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. కానీ ఈ సొమ్ము వాళ్ళకి వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళిన దగ్గర అంతిమ దోపిడీదారుడి దగ్గరికి వెళ్ళడానికి ఇప్పటి వరకు జాప్యం జరిగింది. అంతిమదారుడి యొక్క టచ్ చేయకుండా ఈ మద్యం కేసు నిలబడదు, అందులో సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు ఈడీ వచ్చింది, కాబట్టి ఈడీ వచ్చిన తర్వాత అయినా కానీ ఈ సొమ్ము ఎక్కడికి వెళ్ళింది, ఎటేటు దారులు వెళ్ళింది, అంతిమ అకౌంట్ ఎక్కడికి వెళ్ళింది, అసలు ధనంజయ రెడ్డి అలానే కృష్ణమోహన్ రెడ్డి యొక్క పాత్రలు ఏమిటి, ఆ దిశలో కూడా లోతుగా విచారిస్తే కొంత అంతిమ దోపిడీదారులు దొరకమాను. ఎందుకంటే మనం చూసాం, సిద్ధం వైనాట్ 175 అని ఏంట్రా బాబు ఇంత గట్టిగా ధీమాగా చెప్తున్నారనుకుంటే ఇప్పుడు అర్థమవుతుంది. మా దగ్గర మద్యం సబ్బులు ఉన్నాయి, కోట్లాది రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు, వీటితో ఓట్లు కొనుక్కొని మేము గెలుస్తాము అనేటువంటి ధీమాతో ఆ పదాలు వాడారని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అలానే ఎన్నికల్లో పంపకాలప్పుడు కూడా పట్టుకున్నారు. చివరికి తిరుపతికి సంబంధించినటువంటి వాహనాలను కూడా వాడేసి డబ్బులు పంపకాలు చేశారని కూడా వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఇంత దారుణంగా చేసిన తర్వాత, ప్రజలందరికీ తెలిసిన తర్వాత, ఎవరు అంతిమ లబ్ధిదారుడు అని తెలిసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళడానికి కేంద్ర విచారణ సంస్థలు ఎందుకు సంకోచిస్తున్నాయని ప్రజలు భావిస్తా ఉన్నారు. డెఫినెట్గా ప్రైవేటు కొంపల్లో సమావేశాలు ఏర్పాటు చేసేసి పాలసీలను మార్చేస్తే, మద్యం పాలసీలని, దాన్ని అమలు జరుగుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతిస్తారండి? అసలు ఆయనకు తెలియకుండా ఒక చీమైనా కదులుద్దా అండి? ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. కానీ ఇటువంటి నగ్న సత్యం తెలిసినప్పటికి కూడాను విచారణ సంస్థలు లోతుగా విచారించలేకపోతూ ఉన్నాయి. ఏమో ఆ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అయినా 40 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి అని
విచారణ జరుగుతుంది కాబట్టి దాంట్లో ఏమైనా కొద్దిగా లోతుగా విచారణ చేస్తారేమో వేచి చూడవలసిన అవసరం ఉంది. ఇక్కడ చాలా స్పష్టమండి. దీంట్లో ఓన్లీ ఈ ట్రాన్స్పోర్ట్ దానిలోనే సరే రాజకాశ్ రెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్టులు అయ్యారు. కారుమూరు సునీల్ చాలా స్పష్టంగా చెప్పింది, ఈడీ సిండికేట్కు కాంట్రాక్టర్లకు మధ్య ప్రధాన దళారిగా వ్యవహరించి నిధుల మళ్లింపులో కీలక పాత్ర పోషించారని ఆరోపించింది. అలాగనే ఆ సమయంలో సోదాల్లో ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా కీలక బ్యాంకు ట్రాన్సాక్షన్ల డాక్యుమెంట్లు, ఖరీదైన వాచీలు, నగదును కూడా సీజ్ చేశారు. ఇక్కడ ఇది డమ్మీ కంపెనీలు పెట్టారు, సెల్ కంపెనీలు దీంట్లోనే పెట్టారు. బ్యాంకు లావాదేవీల పత్రాలని కూడా మార్పులు చేర్పులు చేశారు. రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో 96% నేరుగా సిండికేట్ ఖాతాలకు వెళ్ళగా మిగిలిన 4% నిధులు సిగ్మా సంస్థకు ముడుపుల రూపంలో మళ్లించినట్లుగా ఈడీ అధికారులు బ్యాంకు పత్రాల ద్వారా గుర్తించారు. అలాగే సుదర్శన్ కన్స్ట్రక్షన్ కంపెనీ మద్యం రవాణా కాంట్రాక్టు ఇప్పించేందుకు గాను సుమారు 28 కోట్ల మేర ముడుపులు తీసుకున్నట్లుగా బ్యాంకు లావాదేవీల ఆధారంగా దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. అలానే అక్రమ నిధులు లేయరింగ్ చేయడానికి విఫలమైన భూ లావాదేవీలు వాడుకున్నట్లుగా కూడా ఈడీ విచారణలో గుర్తించింది. కోకాపేట భూములు 1.7 కోట్లు, కాజాగూడ భూములు 1 కోటి, అలాగే క్వారీ హక్కుల కోసం 52 లక్షల రూపాయలు అడ్వాన్స్ చెల్లించినట్లు పత్రాలను కూడా ఈడీ సీజ్ చేసింది. బోగస్ డమ్మీ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి ఆర్థిక లావాదేవీలు నడిపినట్టు బ్యాంకు రికార్డుల్లో పట్టుకున్నారు ఈడీ. ఇంత కళ్ళకు కట్టినట్టుగా ఆధారాలతో, బ్యాంక్ అకౌంట్లతో, ట్రాన్సాక్షన్లతో అన్నిటితో కలిపి ఈడీ ముందుకు పెడితే వాళ్ళు సాక్షి పత్రికలో రాస్తారు, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెడుతున్నారని వాళ్ళ పత్రికలో రాస్తారు. అదే ఇక్కడ నేను అంటున్నది కూడా అదే సార్. ఇప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడేమో సిబిఐ కానీ ఆ సంస్థలు కానీ సూపర్ గొప్ప సంస్థలు ఇతరుల మీద దర్యాప్తులకి వాటికి ఇవ్వమని చెప్పి గొడవ చేస్తారు. వాళ్ళ వరకు వచ్చరికి ఆ సంస్థలు అరెస్టు చేస్తే కూడా తప్పుడు కేసులు అంటారు. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఇక్కడ పట్టాభి గారు ఈ కేసులో మనం లిక్కర్ అనే దాన్ని ఒక ఎగ్జాంపుల్